అయిపోయింది, నేను రాను ఇంకొకసారి ఇంటికి రాని. మీరు కూడా తప్పుగా మాట్లాడుతున్నారండి. ఆమెతో ఫ్లెక్ట్ చేసుకుంటా పర్సనల్ నంబర్ ఏమంటారు ఎక్స్చేంజ్ అయిపోయింది. ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత డైలీ మాట్లాడుతుండు. నాకు ఫోన్ చేసి ఏమంటారు కనిపించచ్చు కదా అని చెప్పిండు. నేను ఇగో కాదా అండి, నీళ్ళు కలిపి నా బండిలో వేసిండు కదా. రీజన్ ఏంటి ఒక్కసారి అడగండి. ఎందుకు వేసిండు రీజన్ అడగండి. ఎందుకు వేసినా ఏంది రీజన్ ఏంది చెప్పు. పర్సనల్ విషయం అని చెప్పిండు కదా అండి. దిమాకారం చేస్తానని నేను చెప్తున్నా. పైసలు ఇవ్వను కదా, దానికి చెప్తాను ఇప్పుడు. పైసలకి ఎంత తింటా ఇటు రెండు దిక్కుల పాము లెక్క లేచినావు కదా, ఎక్కించుకొని కూర్చుంది. నేను ఆడ తిరుగుతున్నా ఈడ తిరుగుతున్నా అని చెప్పి ఈమె నీళ్ళ ఫ్రెండ్ నిలఫర్ వేసుకొని తిరిగినా అంట. అది కాదండి, నేను చెప్తా నిజమా కాదా మీరు కనుక్కోండి. ఆయన ఏం చేస్తున్నా, నేను మా ఫ్రెండ్ ని తీసుకొని వచ్చిన డేటా తీసుకొని వస్తే ఆమెతో ఫ్లెక్ట్ చేసుకుంటా పర్సనల్ నంబర్ ఏమంటారు ఎక్స్చేంజ్ అయిపోయింది. ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత డైలీ మాట్లాడుతుండు. నాకు ఫోన్ చేసి ఏమంటారు కనిపించచ్చు కదా అని చెప్పిండు. నేను దానికే ఆపడానికి నేను ఇట్లా మాట్లాడినందుకు ఆయన చదువు అయిపోయినా. నాకేం తెలుసు మీరు హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సన్న ఇవన్నీ నేను చేపించినా నీ విషయం కూడా ఇల్లు కూడా ఇంట్లోకి వచ్చి బిఎస్ఎం రెండుకి చేస్తాం అప్పుడు ఎట్లుంటే మంచిగా ఉంటుంది. గెలుస్తా అంటేనేమన్నా తప్పు పెట్టుకుని గెలుస్తా ఇగో సరే మీరు అందరు ఇట్లా వరుతున్నారు కదా, ఆమెని నేను పిలిపించి ఇడమే పెట్టినా. నాకు తెలుసు ఇవన్నీ లెక్కలు చేస్తారనేసి. ఒక్క నిమిషం అండి. సనన్న స్టార్టింగ్ ఏమన్నాడు, మా ఇద్దరు మధ్యలో వస్తుంది ఆ ప్రూఫ్ కూడా పెడతాను. వీడియోలో కూడా మాట్లాడాడు. నువ్వు కూడా మస్తు సపోర్ట్ వీడియో ఎందుకు తీసింది. ఇప్పుడు నేను కూడా ఇంత మాట్లాడుతుంది కదా, నా తప్పు లేదు ఇవన్నీ నీకు చూపించాలని పాము లెక్క ఆడది స్టార్ట్ చేసింది. రేపు ఆమె మీద రావద్దని ఎందుకు వీడియో తీసింది కదా. అయితే ఏమైందంటే తెలుసా అండి, ఆ రోజు బయటికి పోయేది అంటే నాకు తెలియదు. ఫోన్ చేసి పిలిచిండే ముగ్గురే అని చెప్పి ఆ ముగ్గురు పోయింది. నేను ఆ మాటకి సపోర్ట్ చేస్తాడు అనేసి నా బండిలో పెట్రోల్ లేకుండా నీళ్ళు పోసిండు. సపోర్ట్ చేయమంటారా అంటే చెప్పండి, చేస్తాను నేను. ఎవరిని తీసుకొని తిరిగినా ఫస్ట్ చూపించినావు నీ ఫ్రెండ్ అని. అందరినీ చూపించిన, అందరు మాట్లాడుతున్నా మంచిగా తిరిగిండ్రు. తర్వాత నా బండి నీళ్ళు పోసిండు అంటే మీరు కూడా తప్పుగా మాట్లాడుతున్నారండి. సరే చెప్పండి, ఆయన నేనెందుకు కొడతా? నా ఫ్రెండ్ అయితే ఈమెకు ఉండాలి. నంబర్ తీసుకొని మాట్లాడి పోదాం, బయటికి పోదాం. ఎందుకు అంతా లొల్లి? ఇస్తాను పైసలు ఇస్తాను. బట్టలు కొనిపించినావు కదా, నాకు సినిమా తీసుకుపోయినావు కదా, నీ పైసలు పెట్టావు. అవన్నీ నేను ప్రూవ్ చేస్తే ఇప్పుడు నన్ను తీసుకుపోయినావా లేకపోతే ఇంకొన్ని తీసుకోవాలి? ఒక్కసారి ఉన్నందుకు నేను చాలా
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది సరే, ఇప్పుడు వచ్చినప్పుడు బట్టలు తీసి బయట పడేయాలి సరే రాదు వాడు. బయట పడే ఇప్పుడు కొడతావు. చేసే అయిపోతుంది. ప్రియాంక పెద్ద స్టోరీ చేస్తున్నా స్టోరీ నేను చేస్తాను, ఆయన చేసుకుంటున్నా అన్న. నేను ప్లాన్ పెట్టుకొని వచ్చింది నేను చెప్పిన నన్ను కుల్పాలని చెప్పే వచ్చింది ఈమె ఆమె తీసుకొని వచ్చింది. నువ్వు మాటలు మంచిగా మాట్లాడితే బయటికి నేనే తెలుసు నాకు. కొట్టి నువ్వు మాట్లాడినా చూడు. నువ్వు ఏందో ఇప్పుడు అర్థమైంది నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఏందో ఆంటీ, కథలో నాకు ఉత్తరం క్లోజ్ చేసి ఎవరు ఎవరిమే ఏం పట్ట టీం మెంబర్ అయితే టీం మెంబర్ ఏంది ఊరంతా తిప్పుతుంది ఏంది కదా ఏంది ఏమో ప్రూఫ్ చూపిస్తా అది చూపిస్తా అంటుంది కదా. ఇది కూడా నేనే. ఆయన ఫోన్ లో ఏం సేవ్ ఉంది చూడండి, నంబర్ చూ ఏం సేవ్ ఉంది, ఎన్ని గంటలు మాట్లాడిండు, 1 hour 29 minutes. సరే నీ ఫోన్ అది ఎడిట్ చేసింది సరే ఏం పేరు ఉంది నీ ఫోన్ లో కూడా చూపిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అడగదండి. ఏంది కథ ఏంది మైల్ అంద మైల్ అన్నట్టేమో మీ అన్న ఉండాలి. అది ఏం తెలుసురా నాకేం తెలుసురా ఎక్కువ తెలియదు. మీరు ఏం చేస్తారు కథ నడిపించి మొత్తం నువ్వే మళ్ళీ అన్న పెట్రోల్ పోసినావు నీళ్ళు పోసినావు అన్ని చేసినావు. స్టార్టింగ్ లో ఏమన్నాడు ప్రియాంక ఇంట్లో ముంగడు పిలిచి నాతో మాట్లాడమని నాతో కాదు ప్రియాంక కాదన్నప్పుడు అన్న నేను చేస్తాను ప్రతివారం సాధనవుతుంది. ఇంటికాడికి వచ్చి కరెక్ట్ ప్రియాంక ఏంది అసలు కథ ఏంది? అడగండి మీరే అడగండి. ఏంటంటే నీకు తెలిసిన వాళ్ళనే ఇక్కడికి వస్తే తెలుసా నీకు? ఇప్పుడు మేము చెప్పింది ఆమె కరెక్ట్ కాదంటారు. నేను చెప్పింది నమ్మరు. ఆమె 2 hours కి 1 hour కి పిలుస్తా అండి. ఏంటి నేను పిలిచేది ఆ 2 hours అది రాంగ్ వీడియో ఉందంటే వస్తాడు, వీడియో చేస్తాడు, వెళ్ళిపోతాడు. దాని తర్వాత కనిపెట్టి నాకు ఆ 2 hours 1 hour లో ఏం నడుస్తుంది కథ మీది? పోతున్నా పనికి ఏంది మళ్ళీ ఏంది కథ ఏమైంది ఏంది? ఏం లేవు. ఎందుకు లేదు చెప్పేసి కదా ఇప్పుడు కూడా అబద్ధం ఎందుకు చెప్పరు? ఏంది చెప్పు. ఏం లేదు ఏం చెప్తావు ఎందుకు చెప్తావు ఏంటి నాకు అర్థం కాదు. హోప్స్ ఇచ్చి అంతా చేసి ఇప్పుడేమో ఏం చేసినా ఏమో అవసరమా పెళ్లి ప్రియాంక? చేసుకుంటా అని చెప్పి హోప్స్ ఇచ్చి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ చేశారు. ఎవరికి ఎవరిది పెళ్లి? ఎవరన్నా పెళ్లి చేసుకుంటా అనేసి మేము చూసినాము వచ్చి ఈయన అన్నాడా? ఏందిరా పెళ్లి ఏందిరా ఏంది పెళ్లి? మాట్లాడండి. ఎవరో వచ్చి ఇంటి ముంగట వచ్చి అంత డేగా నా ముంగట వచ్చి పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంత ధైర్యం వచ్చిందా? అంత ధైర్యం వచ్చిందా? ఆ ఇష్టం ఉండే కాబట్టి ఎట్లా వస్తున్నావు? ఇంత ధైర్యం ఉంటే వచ్చి చాలా సంతోషమా? రెండు కాళ్ళు కొట్టిస్తున్నావు తిప్పిస్తున్నావు అన్ని ఏమేమో నాకు అవన్నీ తెలియదండి, తెలియకుండానే చేస్తుండు. లేకపోతే ఫోన్ చేసి పిలిపిస్తుండు. అంత నన్ను రోడ్డు పాలు చేయడానికే వచ్చిందన్న ఈమె రోడ్డు మీద ఆకి మరి ఇంటికి వచ్చిందంటే నువ్వు అర్థం వేసుకో. ఇవాళ నన్ను రోడ్డు పాలు చేయాలని వచ్చినావు కదా. చెయ్యి ఎంత నేను ఒక్కనే చేస్తున్నా. నువ్వు ఏమేమి కథలు చేసినావు తెలియదా ఎవరికి? ఏం చేసినావు? సరే కానీ నేను చెప్పినా నాన్న కట్టుకొని తిరగమనేసి. సరే తీసుకునేది వచ్చినావు కదా, రమ్మని వచ్చినావు కదా. నీకు సిగ్గు లేదా? నీకు సిగ్గు లేదా? నీకు సిగ్గు లేదా? సిగ్గుకి రమ్మంటే వచ్చేస్తావా? ఆమె తీసుకొని నీకు సిగ్గు లేదా? ఆమె కాదు. ఎందుకు వచ్చినావు కదా? ఆమె కాదు. మళ్ళా ఎందుకు వస్తున్నావు? నీకు సిగ్గు ఉండాలా? ఎందుకు ఎందుకు నువ్వు చిల్లర సిగ్గు అంటే చిల్లర నువ్వే ఎవరు కదా. పడాలా? చేసుకోండి ఏమైనా చేసుకోండి నేను చేస్తాను వేస్తా నీ బండి అవసరమే లేదు. నేను రాను. నేను తెలుగు
అయిపోయింది, నేను రాను ఇంకొకసారి ఇంటికి రాని. ఇంటికి రాను, వదిలేనాను. అరే రా నా పేసరావా నా పేసరావా పోవాదే ఇదే ఏం చెప్తే మంచిగా నీకు నీకు మంచిగా ఏం తప్పు ఏం తప్పు మాట్లాడి ఏది మీరే కరెక్ట్ చేసే అది నీకు తెలియాలి చేసుకున్నా లేదా ఒక్క నిమిషం చెప్తున్నావు నువ్వు లేకుంటే నువ్వు గమ్మున ఉండే పెళ్లి కూడా చేసి ఇచ్చేదానివేమో నువ్వు పక్కన. సరే అంటే మీరు ఏదైనా రాసుకోండి కరెక్ట్ కాదు ఆంటీ ఒకసారి వినండి. నేను ఇప్పుడు సపోర్ట్ చేయలేదు కాబట్టి నా బండిలో పెట్రోల్ వేయకుండా నీళ్ళు వచ్చిండు. సపోర్ట్ చేస్తే బాగుందని ఇప్పుడు అనిపిస్తుంది మీ మాటలకి. చేస్తావు కానీ ఇద్దరు ఇంకొకసారి ఇంటి వాకి ఎవరైనా వచ్చిరంటే కాలు ఇవ్వగొట్ట మాకేం సోక